హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఆలస్యంగా ఫామ్లోకి వచ్చినటువంటి ఢిల్లీ విజయాల్ని నమోదు చేసుకుంటూ 5వ స్థానానికి చేరుకోగలిగింది 12 పాయింట్లతోటి. దీంతో మిగిలినటువంటి జట్ల మధ్యన పోటీ పెరిగింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నిలకడగా విజయాలు నమోదు చేస్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని 20 పరుగుల తేడాతోటి ఓడించి తన ప్లే ఆఫ్ అవకాశాలని మరింత మెరుగుపరుచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరొకవైపు చివరి వరకు పోరాడినా కూడా విజయానికి దూరంలో నిలబడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ముందు బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీకి లభించినటువంటి ఈ న్యూ ఫైండ్ ఫ్రేజర్ మెగ్రాక్ తర్వాత అభిషేక్ పోరెల్ ఎప్పుడైతే ఓపెనింగ్ జోడీ మారిందో ఢిల్లీ ఫార్చ్యూన్స్ మారిపోయినాయి. ఇద్దరూ కలిసి అద్భుతమైనటువంటి పునాది వేశారు. ఏకంగా 5th ఓవర్ అయ్యేటప్పటికే 60 రన్స్ ఆన్ ద బోర్డ్. మరొకసారి మెగ్రాక్ చూడచక్కనైనటువంటి షాట్స్ తోటి క్విక్ ఫైర్ 20 బాల్స్లోనే 50 రన్స్ సాధించాడు. నిదానంగా ఆడుతూ అభిషేక్ పోరెల్ 62 రన్స్ సాధించాడు. వాళ్ళు వేసినటువంటి పునాది ద్వారా 221 రన్స్ సాధించగలిగింది ఢిల్లీ. అశ్విన్ బౌలింగ్లో మెరిశాడు. మొట్టమొదటిసారి ఈ సీజన్లో 3 వికెట్లని సాధించాడు. అంతేకాదు కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైనటువంటి వికెట్లని సాధించగలిగాడు. ఈవెన్ ట్రెంట్ బోల్ట్ లాస్ట్లో 1 వికెట్ని సాధించాడు. సహజంగా పవర్ ప్లేలో బౌల్ట్ బ్రేక్ త్రూలు అందిస్తూ ఉంటాడు, కానీ ఈ మధ్య కొద్దిగా లై తప్పినట్టుగా కనబడుతూ ఉంది. బట్ ఏదైనా కానీ 1 వికెట్ని సాధించగలిగాడు. చహల్ యాజ్ యూజువల్ 1 వికెట్ని సాధించగలిగాడు. డబుల్ నెల్సన్ మొదట్లోనే చక్కటి ప్రారంభం కావాలి, కానీ ద ఇన్ఫార్మ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 రన్స్ మాత్రమే సాధించి అవుట్ అవటం సెకండ్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆర్ఆర్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పచ్చు. ఖలీల్ అహ్మద్ ఫస్ట్ బాల్ బౌండరీ ఇచ్చినా కూడా వెంటనే కంబ్యాక్ అయి జైస్వాల్ని అవుట్ చేశాడు అద్భుతమైనటువంటి బౌన్సర్ తోటి. ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ అండ్ జోస్ బట్లర్ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా అక్షర్ పటేల్ మరొక బ్రేక్ త్రూని అందించాడు. జోస్ బట్లర్ ప్లేడ్ ఆన్, దాంతో ఇబ్బంది పడింది ఆర్ఆర్. కానీ ఒక ఎండ్లో మాత్రం సంజు శాంసన్ టీంని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, విజయ తీరాలకి చేరేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్ ద ఎండ్ 86 రన్స్ చేసి 46 బాల్స్లోనే 86 రన్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా కుదురుకునేటువంటి అవకాశం లేకపోయింది ఆర్ఆర్కి. ఆన్ టాప్ జైస్వాల్ అండ్ బట్లర్ అవుట్ అవటం ఖచ్చితంగానే ఆర్ఆర్ని ఇబ్బంది పెట్టింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ తీశాడు 25 రన్స్ ఇచ్చి. అలాగే బ్యాటింగ్లో కూడా 5 నాట్అవుట్. కొంచెం ఇది సర్ప్రైజింగ్ ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డెసిషన్. అందులోనూ అక్షర్ పటేల్ చివరి వికెట్లని తీశాడు. ఖలీల్ అహ్మద్ కూడా 2 వికెట్లను తీశాడు. మరి ఎందుకనో కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డెసిషన్. బట్ ఏదైనా కానీ కుల్దీప్ రియల్లీ బౌల్డ్ వెల్. సో ఈ విజయంతో ఆర్ఆర్కి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, అదే 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. కానీ డీసీ మాత్రం వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలని మరింత పెంచుకోగలిగారు. థ్యాంక్ యూ. Thanks for watching TS News.